ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి. నీ చిత్తం మా జీవితంలో జరుగుటకు కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. జాన్ చాప్టర్ 14 verse 1. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలోనండి ఎంతమంది హృదయాల్లో కలవరం ఉందండి. మరి కొత్త సంవత్సరం వచ్చిన పాత జీవితం మాత్రం పోలేదన్నట్లుగా, కొత్త సంవత్సరం వచ్చిన పాత పరిస్థితులు మా జీవితంలో మారలేదు అని చెప్పేసి హృదయం అంతా కలవరముతో నెమ్మది లేనటువంటి స్థితిలో ఈ మాటలు వింటున్నట్లయితే దేవాది దేవుడు మీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడండి. మన హృదయములో కలవరం పోవాలి అన్నా, మన చింత పోవాలి అన్నా, మన బాధలు తీరాలి అన్నా మనం యేసయ్య దగ్గరికి రావాలండి. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో దేవుడు ఒక మాట అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని. ఎన్ని రోజులు మన భారం మనమే మోస్తామండి. మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము అని చెప్తున్నాం, కానీ మనము మన యొక్క భారాన్ని మాత్రము విడిచిపెట్టట్లేదు. మన భారము దేవుడి పాదాల దగ్గర పెట్టేసి మనం ప్రశాంతంగా మన ప్రేయర్లో నుంచి లేస్తే తప్ప మనలో ఉన్నటువంటి ఆ భారం అనేది తొలగిపోదండి. మరి ఎంతకాలం మీరే మోస్తారు? మన భారాన్ని దేవుడు భరిస్తానన్నాడు. దేవుడు మన భారం నుంచి మనకి విడిపించి మనకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేనేదో సాధించేస్తాను, నా వల్ల అయిపోతుందని చెప్పి ఎంతగా ప్రయాసపడుతుంటామో చాలాసార్లు మనం అందరము ప్రయాసపడతాము. తర్వాత మన జీవితంలో ఏమీ జరగకపోవడాన్ని చూసి కలవరం కూడా పడుతూ ఉంటాం. అయితే ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి కలవరం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే మన కలవరాన్ని ఎక్కడ విడిచిపెట్టాలి? దేవుడి పాదాల దగ్గర విడిచిపెట్టాలి. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు అండి మన యొక్క భారం అంతటిని మరి దేవుడి పాదాల దగ్గర పెట్టేసి ఆమేన్ అని చెప్పిన తర్వాత దాన్ని అక్కడ విడిచిపెట్టేసి లేయాలండి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తిరిగి వాటిని మన మీద వేసుకొని లేస్తామన్నమాట. అందుకనే మన హృదయాల్లో నెమ్మది ఉండదు. అందుకనే మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని మనం చాలాసార్లు అంటూ ఉంటాం. కానీ ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నాము, కానీ ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే విశ్వాసముతో మనం దేవుడి పాదాల దగ్గర విడిచిపెట్టట్లేదు, తిరిగి వాటిని మోసుకొని వస్తున్నాము. కాబట్టి మన జీవితంలో ఏమైపోతుంది? ఏ కార్యాలని కూడా మనం చూడలేకపోతున్నాము. కాబట్టి ఈ కలవరం అనేది మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. యేసయ్య మన హృదయంలో ఉంటేనండి ఏ కలవరం ఉండదు. మరి యేసయ్య మీ హృదయంలో ఉన్నాడా ఈరోజు? మరి కలవరపరిచేటువంటివి, దిగులు పరిచేటువంటివి ఇవన్నీ కూడా దురాత్మల నుంచి కలిగేటువంటి కార్యాలు. దురాత్మ వల్ల ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనిదనమాట. ఎప్పుడూ కూడా కలవరముతో, అలాగే మనం గందరగోళపరిచే పరిస్థితులన్నీ కూడా సాతాను నుంచి కలిగేవండి. మరి దేవుడి బిడ్డలు ఎప్పుడు ఎలా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మన జీవితాల్లో ప్రశాంతత కరువైపోయిందేమో. ఎక్కడ చూసినా మరి గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయంటే దురాత్మ ఏలుబడి చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలండి. దేవుడు మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్నప్పుడు మన హృదయాల్లో చుట్టూ ఎంత అల్లోకల్లోలం ఉన్నా, చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా మనం మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఒకసారి ఒక చిన్న బాబు మరి చాలామంది ఒక బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఉన్నట్లుండి భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. మరి ఆ యొక్క బోటు ఊగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ పరుగులు తీస్తున్నారు ప్రాణ భయంతో. ఏమైపోతుందో, పడవ ఎప్పుడు మునిగిపోతుందో అని చెప్పి భయపడుతూ ఉంటే ఒక పిల్లోడు మాత్రము చాలా ప్రశాంతంగా కూర్చొని మరి పాటలు పాడుకుంటూ ఉన్నాడంట. అయితే అందరూ కూడా హడావుడిగా ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి, ఎక్కడ ఎట్లా అని చెప్పేసి హడావుడిగా పరుగులు తీస్తున్న సమయంలో ఆ పిల్లోని చూసినటువంటి ఒక వ్యక్తి వచ్చి, బాబు అందరూ కూడా పడవ మునిగిపోతుందని చెప్పి భయంకరమైన తుఫాన్లో చిక్కుకుపోతామని చెప్పి భయపడుతూ పరుగులు తీస్తుంటే నువ్వేంది హ్యాపీగా కూర్చొని పాటలు పాడుకుంటున్నావు అని అంటే, ఆ పిల్లోడు అంటున్నాడంట, అంకుల్ మీకు తెలుసా ఈ యొక్క బోట్ నడుపుతున్న క్యాప్టెన్ ఎవరో అంటే,
నాకు తెలీదు బాబు అంటే అతను అంటాడు, ఆ పిల్లోడు అంటాడు, ఈ ఓడ నడిపేటువంటి కెప్టెన్ మా నాన్న. మా నాన్న ఉండగా నేనెందుకు కలవరపడాలి? ఈ బోట్‌లో నేనున్నాను మా నాన్నకి తెలుసు కాబట్టి, మా నాన్న నన్ను సురక్షితంగా గమ్యం చేరుస్తాడు. నేనెందుకు కలవరపడాలి అని చెప్పాడంట. మరొక చిన్న బిడ్డకి అంత విశ్వాసం ఉంది వాళ్ళ తండ్రి పైన. ఎలాగైనా మా నాన్న నన్ను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు అని. మరి పరలోకపు తండ్రి పైన అనేక సార్లు మనమెందుకు మరి విశ్వాసం ఉంచలేకపోతున్నాము? మనకెందుకు అంత ఖచ్చితమైన మాటలు రావటం లేదు అంటే, మనకు విశ్వాసము లేకపోవడమే. అనేక సార్లు మన జీవితాల్లో కలవరానికి కారణం ఏంటంటే విశ్వాసము లేకపోవడం, నిరీక్షణ లేకపోవడం, పరిస్థితుల్ని మాత్రమే చూడగలగడం. కాబట్టే మన జీవితాల్లో కలవరం అనేది మన హృదయాల్లో ఏలుబడి చేస్తూ ఉంది. దేవుడి బిడ్డలుగా విశ్వాసుల జీవితం అనేది చాలా సునాయాసంగా నడిచే మార్గం కాదండి. మరి విశ్వాసపు జీవితంలో అనేకమైన పరీక్షలు వస్తాయి, అనేకమైన ఉడుదుడుకులు వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. దేవుడు నమ్ముకున్నంత మాత్రాన ప్రశాంతంగా అంటే ఏ కష్టాలు లేకోకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటామని ఎక్కడ కూడా దేవుడు వాక్యం చెప్పలేదండి. నేను లోకమును జయించున్నాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించండి అన్నాడు. ఎందుకు తెలుసా? మీకు లోకంలో శ్రమలు కలుగుతాయి, లోకంలో మీకు ఇబ్బందులు వస్తాయి. మరి నేను వాటన్నిటిని జయించాను, మీరు కూడా జయించండి అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి లోకంలో ఉన్నాము కాబట్టి మనకి ఇవన్నీ సహజంగా వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో మనం ఎలా నిలబడాలి అనేది కూడా దేవుడు మనకి చూపించాడండి. ప్రతి విషయంలో యేసుప్రభువే మనకు మాదిరండి. ప్రతి పరిస్థితిలో యేసుప్రభువే మనకి మాదిరి. కాబట్టి మనం యేసయ్యను చూస్తూనే నడవాలి. యేసయ్య వైపు చూస్తూ మన జీవిత పయనాన్ని గమ్యం చేరేంత వరకు కూడా ఆయన్ని చూస్తూ నడుచుకోవాలి. మనకున్న శ్రమల్లోనే, మనకున్నటువంటి ఆపదల్లోనే, అలాగే మనకు కలిగేటువంటి ఇబ్బందుల్లోనే మన విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. అయితే మనకు తెలుసు మరి ఇవన్నీ కూడా క్షణిక మాత్రమైనటువంటివే అని. అయితే వీటిని చూసి మనం కలవరపడుకుంటూ కూర్చుంటే మాత్రం మన జీవితంలో మనము మరి నాశనానికి, అధోపాతాళంలోకి వెళ్ళిపోతామన్నమాట. సాతాను ఎప్పుడు కోరుకునేది అదేనండి. మనుషుల్ని కలవరపరుస్తుంది, మనుషుల్ని భయంకరమైనటువంటి వేదనకి గురి చేస్తుంది సాతాను. ఆ వేదనకరమైనటువంటి స్థలంలోకి తీసుకుపోవడానికి ఎప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఈ లోకంలో కలిగేటువంటి శ్రమలు చూసి, బాధలు చూసి అనేక సార్లు మనము కలవరపడిపోతూ కూర్చుంటాం. కానీ కలవరపడాల్సిన విషయం ఒకటి ఉందండి. మరి నిజంగా బాధపడవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? మరి నిత్య నరకాగ్ని అనేది ఉందండి. ఆరని మంటల చేత నిరంతరము ఆ స్థలము వేదనకరమైన స్థలము, అలాగే భయంకరమైనటువంటి స్థలం ఉంది. ఆ స్థలంలోకి మనం పోకూడదు అనేది దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం. కానీ సాతాను ఏం చేస్తుందంటే ఈరోజు మనుషుల హృదయాల్ని కలవరపెట్టేసి, మనుషులు భరించలేని విధముగా మనుషుల యొక్క తలంపుల్ని కలుషితం చేసేసి, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి ఒక వ్యక్తిని మాట మాటికి నిరుత్సాహపరిచేసి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడండి సాతాను. అలా భయంకరమైనటువంటి ఆ శోధనని జయించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఆ కలవరాన్ని భరించలేక జయించలేనటువంటి వారు చాలామంది మరణానికి సిద్ధమవుతున్నారు. మరి మన ప్రాణం పైన మనకు అధికారం లేదండి. మనం ప్రాణం తీసుకోవడానికి మనకు అధికారం లేదు. మనకు ప్రాణం ఇచ్చిన దేవుడికి మాత్రమే మన ప్రాణం పైన అధికారం ఉంది. కానీ సాతాను మనల్ని ప్రేరేపించుట ద్వారా, సాతాను చెప్తున్న మాటలకి లొంగుడు ద్వారా ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఆత్మహత్యలు చేసుకొని అంటే భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి దయచేసి ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే నేను కలవరపరిచి ఇబ్బంది పరుస్తున్నాయో, నువ్వు ఆ పరిస్థితులను చూసి భయపడొద్దు. ఆ పరిస్థితులు అన్నింటిలో నుంచి నిన్ను విడిపించడానికి శక్తివంతుడైనటువంటి యేసయ్య దగ్గరికి రా. తప్పకుండా నీ పరిస్థితిని మారుస్తాడు. నీ యొక్క కలవరాల్ని తొలగిస్తాడు. నీకున్న అశాంతిని తీసేస్తాడు. దేవుడు నెమ్మదినిస్తాడు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. కాబట్టి మన సృష్టికర్త చేతిలో పడటమే మనకి ఆశీర్వాదం అండి. ఇప్పుడు ఒక కార్ రిపేర్కి వచ్చిందనుకో, ఎవరైతే ఆ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకువెళ్తే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ఫాల్ట్స్ని కరెక్ట్గా రెక్టిఫై చేసి దానికి కరెక్ట్గా మరి రిపేర్ చేసి మనకి ఇస్తారండి. అలా కాకుండా మనము మరి బైక్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోగలుగుతామా? లేదు కదా. కాబట్టి ఈరోజు చాలాసార్లు మన జీవితాన్ని రాంగ్ గైడెన్స్లోకి సాతాను తీసుకుపోతుంది. దేవుడి దగ్గరికి రాకుండా సాతాను దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి జరగవలసినటువంటి ప్రమాదాలన్నీ కూడా మానవుని జీవితంలో జరిగిపోతున్నాయి. మానవుని జీవితము అంతం చేసుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఒకటెప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, మన దేవుడు క్షమించలేనటువంటి పాపం అంటూ ఏది లేదు. నువ్వు ఎంత పాపివైనా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి నీకు దేవుడు శక్తి కూడా ఇస్తాడు.
అయితే నీ జీవితాన్ని నువ్వు అంతమొందించుకోకుండా యేసయ్య దగ్గరికి రా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితిలోనే రా దేవుడి దగ్గరికి. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తొలగిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, జయ జీవితాన్ని ఇస్తాడు. తద్వారా నువ్వు ప్రశాంతంగా మరి దేవుని యొక్క ఆనందంలో నిరంతరం వర్ధిలేటువంటి కృపను కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నువ్వు ఏ కలవరంలో ఉన్నావో, ఏ పరిస్థితిని బట్టి, ఏ సమస్యలు చూసి నువ్వు కలవరపడిపోతూ చింతిస్తూ కూర్చున్నావో, నువ్వు లేచిరా దేవుడి సన్నిధిలోకి. తప్పకుండా నీ జీవితంలో జయ జీవితాన్ని చూస్తావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. ఎవరి హృదయాల్లో ఏ కలవరం ఉందో తండ్రి తొలగించి సంపూర్ణంగా మా అందరి జీవితాలు నీకు అప్పగించుకుంటున్నాం అయ్యా. మా హృదయాల్లో నీ నెమ్మది, నీ శాంతి, నీ సమాధానాలు నింపి అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.